షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి మనం షాద్నగర్ సర్కిల్ లో ఉన్నాము. ఈ బస్ స్టాండ్ నుంచి మనకు టువర్డ్స్ హైదరాబాద్ వెళ్లే రూట్ లో మనం ఉన్నాము. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు నందిగామ విలేజ్ రాకముందేనండి మనకు వెంచర్ ఉంది. స్టేటస్ సింబల్ వచ్చేసి సో మనం ఆ వెంచర్ కి వెళ్తున్నాము. సో ఇప్పటివరకు మీకు చూపించిన వెంచర్స్ నేను ఆల్మోస్ట్ మీకు అన్ని డీటెయిల్డ్ గా మీకు అంతా ఇచ్చాను. సో ఇది ఒక కొత్త వెంచర్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయిన వెంచర్. సో ఈ వెంచర్ మీకు చూపించడానికి నేను షాద్నగర్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్లే రూట్ లో మీకు నేను చూపించబోతున్నాను. సో వచ్చేయండి, వెళ్దాము, కంటిన్యూ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో ఈ లెఫ్ట్ సైడ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఒక మీకు 300 మీటర్స్ డిస్టెన్స్ లో స్టేటస్ సింబల్ మన వెంచర్ అవైలబుల్ గా ఉంది. సో దాని దగ్గరకు వచ్చేస్తున్నాము, చూద్దాము. సో మనము ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చెప్పానో సో దానికి ఎదురుగానే ఎగ్జాక్ట్ గా మనకు రవి హాస్పిటల్ అండ్ శివశ్రీ హాస్పిటల్ అని చెప్పేసి మనకు 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. సో అదే లైన్ లో మనకు 200 మీటర్స్ కూడా ఉండదు, మోస్ట్లీ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది స్టేటస్ సింబల్ వెంచర్. సో మీరు చూస్తున్నారు కదా, రోడ్ కూడా మీకు ఇదే ఉంటుంది. సో ఇది రోడ్ అండి, మీకు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది హాస్పిటల్ మనకు. సో బెంగళూరు హైవే NH44 కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ వెంచర్ ఉంది. సో ఎంతో దూరం లేదు, ఆల్మోస్ట్ మనకు చుట్టుపక్కల అన్ని హౌసెస్ అన్నది కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ ఉంటున్నారు ప్రజలు. సో చాలా ఎక్సలెంట్ అండ్ మీరు ఎట్ ప్రెసెంట్ మీరు కట్టుకొని మీరు ఉండొచ్చు, ఎందుకంటే మనకు హాస్పిటల్స్, హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ. సో వెంచర్ లో ఎంటర్ అయిపోతున్నాం మనము. మీకు ఇక్కడ నుంచి కంప్లీట్ గా మొత్తం డీటెయిల్ గా మీకు చూపిస్తాను నేను, చూసుకోండి ఒకసారి. సో మనం వచ్చేసాం ఇక్కడ స్టేటస్ సింబల్ షాద్నగర్ ప్లాట్స్ అండి. సో కంప్లీట్ గా మనకు మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండ్ 33 ఫీట్ రోడ్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు వెంచర్ అన్నది కంప్లీట్ అయిపోయింది. కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్ బెంగళూరు హైవేకి 100 మీటర్ల దూరంలోనే స్టేటస్ సింబల్ వెంచర్ అండ్ HMDA లిమిట్స్ లో 26,500 ఏంటండి మనకు కాస్ట్. సో 30,000 35,000 అమ్ముతున్న ఈ హైవేలో వెంచర్లు, వేరే వెంచర్లు. సో మనము 26,500 కి పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ మనం ఇక్కడ మెన్షన్ చేసి ఇస్తున్నాము. ఇది కూడా HMDA లిమిట్స్ లో మనం ఇస్తున్నాము, విత్ రేరా అప్రూవ్డ్ అండ్ విత్ LP నంబరు, లోన్స్ అప్రూవ్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము చేసుకుని ఆల్రెడీ మనము ఇప్పుడు స్టార్టింగ్ వెంచర్ కాదు, లాంచింగ్ వెంచర్ కాదు, లాంచింగ్ ప్రైస్ కూడా కాదు ఇది. ఆల్మోస్ట్ వెంచర్ అంతా కంప్లీట్ మనం డెవలప్మెంట్స్ A to Z అన్ని వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని 26,500 కి పర్ స్క్వేర్ యార్డ్ మనం ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమంటారా? ఇవ్వచ్చట్రా ఆ ప్రైస్ కి? సో మనకు ఇంత దగ్గరలో 100 మీటర్ డిస్టెన్స్ లో షాద్నగర్ కన్నా ముందే 2 కిలోమీటర్స్ ముందే మనకు ఇంత మంచి ఫెసిలిటీలో ఉన్న ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ మనం ఈ రోజు 26,000 లో 26,500 లో మనం తీసుకోలేకపోతే ఈ హైవేకి, రేపు మనం ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళి ఒక 2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత అక్కడ తీసుకుంటే మీకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? సో నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నానండి, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ గుర్తుంచుకోండి. సో కేవలం మనకు 100 మీటర్ డిస్టెన్స్ లో HMDA లిమిట్స్ లో మనకు షాద్నగర్ కన్నా ముందే త్రిబుల్ కి లోపల మనకు 26,500 కి విత్ ఆల్ డెవలప్మెంట్స్. అంటే కొత్త వెంచర్స్ మనకు డెవలప్మెంట్ చేస్తారో చేయరో అన్న డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు CC రోడ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మనకు అయితే ఎలక్ట్రిసిటీ మన పోల్స్ కానీ అండ్ CC రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, ఫుట్పాత్ కానీ అండ్ ప్లాంటేషన్ కానీ, సో ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ చేసి ఏదైతే ప్రాజెక్ట్ మనము ఇవ్వడం జరుగుతుందో, సో ఇందులో ఎంతవరకు మనము తీసుకోవచ్చు అన్నది మీరు గెస్ చేయండి. ఒకవేళ
ఈ ప్రైస్ లో మీరు చుట్టుపక్కల మీ సరౌండింగ్ లో మీకు ఐడియా ఉండగలుగుతా, మీరు ఒకసారి కనుక్కున్న తర్వాత మీరు ఒకసారి వచ్చి మా వెంచర్ చూడండి. ఇది మీకు హైలైట్ అండి. మీకు హైవేకి బెంగళూరు NH44 6 లైన్ హైవే. ఇది జస్ట్ 100 మీటర్ దూరంలో ఉన్నాము. ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు. ఒక విల్లా కట్టుకోవచ్చు, ఒక బంగ్లో కట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అండి ఈరోజు. సో వెల్కమ్ టు వీడియో అండి. నేను మీకు దీని గురించి బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సో కంప్లీట్ వెంచర్ చూసుకుందాము. ఏంటంటే హైలైట్ మీకు ఏంటంటే ప్రాపర్టీ చాలా మనకు తక్కువ ప్రైస్లో మనకు ప్రాపర్టీ కాస్ట్ ఉంది. అండ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా చేస్తున్నాము కాదు, కంప్లీట్గా చేసేసాము. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు వీడియో చూసిన తర్వాత సైట్ విజిట్ ఖచ్చితంగా రావాలని నేను మీకు చెప్తున్నా. వీడియోలోకి వెళ్ళిపోతాం. వెంచర్ స్టార్టింగ్లోనే మనకు ఒక చక్కటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో ప్లే గార్డెన్ అని చెప్పుకోవచ్చు. సో సిట్అవుట్ ప్లేస్ అండ్ చాలా పీస్ఫుల్గా మనకు పార్క్ చేయడం జరిగింది. సో సిట్టింగ్కి మనకు స్టోన్స్ కానీ అండ్ గార్డెనింగ్ కానీ, సో దీనికి తగ్గ మెయింటెనెన్స్ కూడా మనకు కంపెనీ నుంచి చేస్తున్నారు. అండ్ ప్లాంటేషన్స్ చాలా బాగుంది మీకు ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా పిల్లలకు చాలా మీకు వీకెండ్స్ కానీ ఎప్పుడైనా హాలిడే టైంలో కానీ మీరు ఇక్కడ రావచ్చు. సో చాలా ప్లెజెంట్గా ఉంది మనకు. ఈ చూస్తున్నారు కదా పార్క్, చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా సో ఈ విధంగా ఉంది. చాలా బాగుంది చూడడానికి అయితే. సో మనము పార్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి మన కంప్లీట్ వెంచర్. సో ప్రాపర్ సిసి రోడ్స్, సిమెంట్ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ విత్ పవర్. అండ్ ఎవరైతే కస్టమర్ తీసుకున్నారో బౌండరీ వాళ్ళు వేసుకున్నారు కొంతమంది. సో ప్లాట్ పక్కన మనకు ఫుట్పాత్ అన్నది అది కూడా చేయడం జరిగింది. అండ్ ప్లాంటేషన్ మన రోడ్ సైడ్ అన్ని ప్లాట్స్కి కానీ మనకు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రాపర్ రోడ్ అండి. రోడ్ చాలా నీట్గా ఉంది మీకు. ఒక క్వాలిటీలో మనం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా రోడ్స్ కానీ ఫుట్పాత్ కానీ ప్లాంటేషన్ కానీ అండ్ ఈచ్ ఎవ్రీ ప్లాట్కి మన ప్లాట్ స్టోన్స్ విత్ ప్లాట్ నంబర్స్ అవన్నీ మెన్షన్ చేసి దీంట్లో పెట్టాము. సో రోడ్ వైండింగ్ మనకు 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో కంప్లీట్ వెంచర్ మనకు ఎక్కడ కూడా మనకు రోడ్స్ కానీ డ్యామేజెస్ కానీ ఇలాంటివి మనకి ఎక్కడ లేవు. అండ్ పవర్ కనెక్షన్ వచ్చేసింది, వాటర్ లైన్స్ వచ్చేసింది. ఎవ్రీ ప్లాట్కి మనకు వాటర్ లైన్స్ కానీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంచాము మనము. సో కంప్లీట్ చాలా మీకు కనిపిస్తుంది. మెయిన్ రోడ్ కూడా 100 మీటర్స్ ఉంది వెంచర్కి. ఇప్పటి వరకు మనం చూసి వచ్చింది పార్క్ అండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఆల్రెడీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీకు దీని తర్వాత మీకు వెంచర్ కూడా మీకు సరౌండింగ్ మీకు చూపించాను. వెంచర్తో పాటు మీకు సీసీ రోడ్స్ అండ్ ఫుట్పాత్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ మీకు పోల్స్ కానీ అండ్ ఇంకో అనదర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ మనకి ఇవన్నీ మీకు వెంచర్స్లో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసేసాము. సో మనకు వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 100 మీటర్ డిస్టెన్స్లో మనకు బెంగళూరు హైవేకి ఉంది. 145 ప్లాట్స్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంది ఈ లేఅవుట్లో. 145 స్క్వేర్ యార్డ్ ప్లాట్లలో. సో దీంట్లో మనం 166 స్క్వేర్ యార్డ్స్, 170 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఈ మాదిరిగా కొన్ని ప్లాట్ సైజెస్ మనం చేసాము. అది కాకుండా కార్నర్ ప్లాట్స్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో మీకు ఈ విధంగా కూడా కార్నర్ ప్లాట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు కార్నర్ ప్లాట్స్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే మనకు ప్లాట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు చాలా వరకు ప్లాట్స్ మనకు సోల్డ్ అవుట్ అయిపోయాయి.
మీకు ప్రీవియస్ వెంచర్లో కూడా నేను అదే చెప్పాను. సో చాలా వరకు ప్రాపర్టీ మనకు సోల్డ్ అవుట్ అయిపోయాయి, చాలా తక్కువ లిమిట్స్ లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో మీరు నచ్చితే కనుక సైట్ విజిట్ కి మీరు తొందరగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తొందరగా రాగలిగితే ఇప్పుడు ఉన్న ప్లాట్స్ లో మీకు అవైలబిలిటీ ఒక మంచి హైవేకి దగ్గరలో ఉన్న ప్లాట్ మీరు తీసుకోవచ్చు. మీరు ఆలోచించండి, ఒక హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో ఒక రేరా సర్టిఫికేట్ కానీ అండ్ ఇదంతా మనకు ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయిన వెంచర్ ని మనం జస్ట్ కేవలం 26,500 కి మనం ఇస్తున్నామంటే ఇది చాలా 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 గ్రేట్ విషయం అండి. మీరు సైట్ విజిట్ కనుక వచ్చి చూస్తే మీకు ఖచ్చితంగా 100% మీకు నచ్చి మీరు తీసుకుంటారు. మీ తరపున మీరు సజెషన్ కూడా మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా ఇస్తారు. ఇదొక విషయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు దీనికి ఇప్పుడు బేస్ ఏంటంటే షాద్ నగర్ మీకు టాప్ రియల్ ఎస్టేట్ లో టాప్ మార్కెట్ షాద్ నగర్ వచ్చేసి మనకు నడుస్తుంది. అది మీకు అందరికి తెలిసిందే. ఎందుకంటే చాలా మనకు ఇండస్ట్రీస్ మనకు షాద్ నగర్ అండ్ బాల్ నగర్ ఈ చుట్టుపక్కల మనకు చాలా మనకు ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మనకు ఆల్మోస్ట్ వస్తున్నాయి. అండ్ త్రిబుల్ ఆర్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకు ప్రపోజల్ వచ్చేసింది, ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయింది. సో ఆ వర్క్ కూడా మనకు అయిపోతుంది. అట్లీస్ట్ ఒక 5 years లోపే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ కి చుట్టూ రింగ్ రైల్ కూడా వస్తుంది. సో ఇవన్నీ మనకు ఈ వెంచర్ కి అవుట్ సైడ్ వస్తుందండి. అంటే మనకు ఈ త్రిబుల్ ఆర్ కి లోపలే మనకి వెంచర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు NH44 కి జస్ట్ 100 meters, ప్రజెంట్ ఇప్పుడు 100 meters, తర్వాత మీకు ఒక 50 meters అవుతుంది. ఎందుకంటే ఇది మీకు 6 lane రోడ్ అవుతుందండి. బెంగళూరు హైవే 6 lanes రోడ్ అవుతుంది. సో ఇంకా చాలా దగ్గరకు అవుతుంది. ఎట్ ప్రజెంట్ మీరు చూసినట్టయితే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇది మన వెంచర్ ఆనుకునే ఉంది విలేజ్. చూడండి, ఇవన్నీ హౌసెస్ మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తము. సో ఇదంతా ఆల్మోస్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. సో ఇలాంటి రెడీ టు కన్స్ట్రక్షన్ లో మనము ఈ ప్లాట్స్ లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఉన్నాయి, మనకు నార్త్ ఈస్ట్ ఉన్నాయి అండ్ సౌత్ వెస్ట్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏ ప్లాట్ లోనే మీరు ఇప్పుడు మీరు తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయొచ్చు. మన వెంచర్ ఆనుకొని పక్కనే మనకు ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. కాబట్టి అట్ ప్రజెంట్ మీరు తీసుకొని ప్రజెంట్ ఉండొచ్చు. పక్కన 2 హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. సో చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏమాత్రం లేట్ చేయకండి. మనకు చాలా తక్కువగా ఉన్నాయి ప్లాట్స్. పర్టికులర్ గా నేను చెప్పడం ఏంటంటే ఎన్ఆర్ఐసి కానీ లేదంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అండ్ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ ఇంకా ఎవరైతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం అండి. మనకు మినిమం 170 square యార్డ్ నుంచి ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో. సో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా 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 బెస్ట్ ప్రాపర్టీ, మనకు స్టేటస్ సింబల్ మన ఈ వెంచర్. సో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీ నుంచి మన ఇంత గొప్ప వెంచర్ మనం తీసుకొచ్చినందుకు మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ చాలా మంది వెంచర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ చేస్తారు. చూడండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే కంప్లీట్ గా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి. దీంట్లో మీరు ఒక్క 1% కూడా మీరు ఇక్కడ ఛాన్స్ లేదు మీరు డెవలప్మెంట్ చేయలేదని. ఈవెన్ పోల్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు దాకా మీకు 2 times చెప్పాను. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క వెంచర్ కంపెనీ ఏంటంటే మీకు ఫస్ట్ ప్లాట్ సేల్ చేస్తుంది, దాని తర్వాత డెవలప్మెంట్ చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయింది, ప్లాట్స్ ఈవెన్ కూడా సేల్ అవుతుంది. సో ఇలాంటి దగ్గర మీరు రీసేల్ అనేది చేసుకోవచ్చు, మీరు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, మీరు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. కట్టిన అపార్ట్మెంట్ కి మీరు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈవెన్ హాస్టల్ కి కానీ ఓయో కానీ ఈ విధంగా మీరు ఏ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఈవెన్ మీరు షెడ్ వేసి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫంక్షన్ హాల్ మాదిరిగా కూడా మీరు కట్టుకోవచ్చు. సో ఇది మెయిన్ హైవేకి ఉంది. మీరు ప్రాపర్టీ విజిట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నేను మీకు కంప్లీట్ వెంచర్ అయితే చూపించేసాను, ప్లాట్ సైజ్ చెప్పేసాను, ప్లాట్ కాస్ట్ కూడా మీకు పర్ స్క్వేర్ యార్డ్ చెప్పేసాను. ఈవెన్ మీరు ఇప్పుడు తీసుకున్నట్టయితే మీకు ఈ రోజు నుంచి కూడా మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ మీరు షెడ్ వేసుకొని దానికి మీ షెడ్ కూడా మీరు రెంట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది ఏ పర్పస్ అన్నది మీకు ఇక్కడ చాలా మంది మీకు రెంట్ కు అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అదొకటి. అండ్ మన ఈ వెంచర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ వెంచర్ అండి. టోటల్ వెంచర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది. సో ఇదొక మనకు వాస్తు ప్రకారంగా చూసుకునే వాళ్ళకు మనం వెంచర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం పెరిగిందండి ఈ వెంచర్ కి. సో ఇది కూడా మనకు చాలా బెనిఫిట్. అంటే మనకు వాస్తు ప్రకారం చాలా మంది చూస్తారు కాబట్టి సో అది కూడా మనకు మంచి బెనిఫిట్. సో
చాలా రోజుల తర్వాత మీకు ప్రీవియస్ నేను కొన్ని వెంచర్ ప్రాజెక్ట్ చెప్పాను. దాంట్లో కొంతమంది యూట్యూబ్ ద్వారా వచ్చి చూసి ప్రాపర్టీస్ అయితే తీసుకున్నారు. సో నేను మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను, మీకు షాద్ నగర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. షాద్ నగర్ కన్నా ముందే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి పక్కనే ఆపోజిట్ లోనే మనకు వెంచర్ ఉంటుంది, స్టేటస్ సింబల్ అని చెప్పేసి. సో దాంట్లో మీరు ప్లాట్ తీసుకుంటే కనుక మీకు చాలా అప్రిషియేట్స్ ఉంటాయి. సో ఇది మీకు లాక్స్ ఆఫ్ రూపీస్ లో కూడా మనకి ఇన్కమ్ మనకు వెళ్ళిపోతుంది. సో ఈవెన్ ఇప్పటి నుంచి కూడా మనం దీనికి ఇన్కమ్ గా మనం మార్చుకోవచ్చు. ఇది మీరు సైట్ ద్వారా మీరు చూడొచ్చు. ఇంకా ఏమైనా పాయింట్స్ నేను మీకు చెప్పలేకపోయి ఉంటే, ఏదైనా మిస్టేక్ మీకు నేను చెప్పినట్టయితే నాకు మీరు కామెంట్ రూపంలో పెట్టండి. దానికి నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదంటే కాల్ చేయండి, నా నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ సో ఇదండి. సో ప్లాన్ చేయండి, కష్టం మీరు సైట్ చూడండి. సైట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ వెంచర్లో కూడా కొన్ని మనకు ప్లాట్స్ అయితే ఉన్నాయి. అయితే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఏవైతే ఉందో మనకు 7,500 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 10,000, 11,000, 14,000, 20,000, 20,500, 23,000 అండ్ 26,500 వరకు మనకు ఎన్ని ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి. బెంగళూరు హైవే, ముంబై హైవే, ఈవెన్ మనకు శ్రీశైలం హైవే వరకు మనకు ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు నడిచేది బెంగళూరు హైవే ఒక పెద్ద కాన్సెప్ట్ అండి. ఇది ఇక్కడ రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్ నడుస్తుంది కాబట్టి సో మీరు ఇది ప్లాన్ చేసుకోండి. బెంగళూరు హైవే ఇప్పుడు రిచెస్ట్ రియల్ ఎస్టేట్ కి మన మార్కెట్ ఉన్న ప్లేస్. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మీకు చాలా న్యాయం ఉందండి. మీకు మంచి రిటర్న్స్ ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, వాళ్ళ స్టడీస్ కోసం కానీ, రేపు రోజు వాళ్ళకు ఏ విధంగానైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఏదో రకంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను మీకు 100% షూర్గా మీకు గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.